స్తోత్రం చెప్పాలా. ఒక పల్లవి శరణం పాడుకుని దేవుని మహిమపరుద్దాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము అన్న పాట పాడుకుందాం. అందరూ కలిసి దేవుని స్తుతిద్దాం. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది పాట? అందరూ కలిసి పాడదాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ నాతో కలిసి పాడండి. మరి నాకు శృతి, లయ ఇవేమీ తెలీదు, స్కేల్ కూడా ఏం తెలీదు. అలా ఏదో మాట్లాడుకుంటారు 1:30 అని నాకేం తెలియవు. అవన్నీ ఏదో బండగా పాడుకుంటూ వెళ్ళిపోతామే. నాది గార్ధాభ స్వరం. ఒక మాటలో చెప్పాలంటే గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే తారు రోడ్డు మీద కానీ సిమెంట్ రోడ్డు మీద కానీ రేకెట్టి గిర్రని గీకితే ఎలా వస్తుందో అలా వస్తుంది నా గొంతుకు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి మరి నా పాట ప్రాబ్లం ఏంటో ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నాను. మరి ఇబ్బంది పడొద్దు. ఎలా వచ్చినా మీరు కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నా మైనస్లో మీరు ప్లస్లో కలిపేయండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలి. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. చప్పట్లు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరిమళించనా. నీ కృపలోని పరవశించనా. నీ కృపలోని పరవశించనా. చప్పట్లు కొడదాం. చప్పట్లు. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము
నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహత్తమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. ఈ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. రే రే నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. స్తోత్రం చెప్పాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు అతడు ఒక కలగనెను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. చాలు. దేవుడు ఈ మాటలను దీవించును గక్క, మనందరితో మాట్లాడును గక్క. పరిశుద్ధాత్మ దేవుని సహాయము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు మాతో అందరితో మాట్లాడండి. మమ్మల్ని దర్శించండి. మీ మాటల ద్వారా మమ్మల్ని సంధించండి. మీ మాటల ద్వారా మమ్మల్ని సమీపించండి. మమ్మల్ని అభిషేకించండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి. మీరు మాట్లాడితే మేము ఆశీర్వదించబడతాం. మీ మాటల్లో జీవముంది. మీ మాటల ద్వారా మమ్మల్ని బ్రతికించి ఆశీర్వదించి నెమ్మది సమాధానము దయచేయమని, మాకు మీ వాక్యములో ఉన్న ఒక అద్భుతమైన మర్మాన్ని మాకు బయలుపరచమని. అయ్యా, దేవుని ఆత్మ సంగతులు దేవుని ఆత్మకే తెలియను అని నువ్వు మాట్లాడావు ప్రభువా. అవును, మీ ఆత్మ సంగతులు మీ ఆత్మకే తెలిస్తాయి కనుక మీ ఆత్మ ద్వారా మాకు వివరణ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరితో మాట్లాడును గాక. చెప్పాలి ఇంకొకసారి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు భక్తుడు గురించి మనకు తెలియని విషయాలు ఏమీ లేవు. యాకోబు గురించి మనకు బాగా తెలుసు. యాకోబు గురించి తెలియని స్థితి ఎవరికీ ఉండదు. యాకోబు అంటే అందరికీ కొట్టిన పిండే. యాకోబు గురించి అందరూ బాగా చదివినవారు, విన్నవారు, గ్రహించినవారు. మరి ఇప్పుడు యాకోబు గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, యాకోబుకు కలలో ఒక నిచ్చెన కనబడుతుంది. ఆ నిచ్చెన గురించి మనం చూసుకుందాం. అంటే యాకోబు దర్శనం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మన సబ్జెక్ట్ ఏంటంటే యాకోబు దర్శనం అనండి. యాకోబు దర్శనం. ఈ దర్శనం గురించి మనం కొన్ని విషయాలు, ఈ దర్శనంలో చాలా అద్భుతమైన విషయాలు దాక్కునున్నాయి. ఆత్మీయ విషయాలు దాక్కునున్నాయి యాకోబుకు వచ్చిన దర్శనంలో. ఆ దర్శనం గురించి ఈరోజు మనము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మాటలు వినడానికి ప్రయత్నించండి, అర్థం చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నించండి, గ్రహించడానికి. స్తోత్రం చెప్పాలి. నైట్ నిద్ర లేని వారిగా ఇక్కడ కూర్చోవద్దు. చాలామంది నైట్ నిద్ర లేనట్లుగా చాలా నీరసంగా ముందుకు వెనక్కి ఊగుతూ కూర్చున్నారు. మంచిదే, నైట్ మరి మీ పనులు మీకు ఉంటాయి. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం కూడా దేవుణ్ణి స్తుతించే వారికి ఉండాలి. బద్ధకంగా ఎవరు ఉండొద్దు. ఎవరైనా ఊగుతుంటే మీకే ప్రమాదం, వాళ్ళని లేపండి. ఎందుకంటే ఆ నిద్రలో ఏదో కలగని మిమ్మల్ని గొద్దొచ్చు, తన్నొచ్చు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి వారిని లేపండి, మెలకుగా ఉండండి, మెలకుగా ఉంచండి పక్క వారిని. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, దేవుని మహిమపరచండి. స్తోత్రం చెప్పాలా. నువ్వు గట్టిగా స్తోత్రం చెప్తే పక్కోడు ఉలుక్కుపడాలా. ఆ ఉలుక్కుపడలో పడ్డవాళ్ళు ఎవడున్నాడంటే సాతానుడు ఉన్నాడని అర్థం. ఆడిపోతాడు బయటికి. కాబట్టి నువ్వు దేవునికి స్తోత్రం అన్నప్పుడు పక్కోడు ఉలుక్కుపడేటట్లు చెప్పాలా. ఆడికి జ్వరం వస్తుంది అనుకుంటున్నావు, ఉన్న జ్వరం పోతుంది ఒకవేళ ఉంటే. స్తోత్రం చెప్పండి. మంచిది దేవుని బిడ్డలారా. యాకోబు తండ్రిని
అన్నగారిని మోసగించిన తర్వాత తల్లి అయిన రెబ్బక అంటుంది, నువ్వు ఇక్కడ ఉంటే మీరిద్దరూ కొట్టుకుని చచ్చిపోతారు. ఒక్క దినమున నేను మీ ఇద్దరిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వు నా సహోదరుడైన లాభాను దగ్గరికి, నీ మేనమామ ఇంటికి వెళ్ళిపో. అక్కడ నీ కొరకు మరదలుంది, ఆమెను పెళ్లి చేసుకుని, నా సహోదరునికి ఒక కుమార్తె ఉంది, చక్కటి కుమార్తె, ఆమెని నువ్వు పెళ్లి చేసుకుని చక్కగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగించు. ఈ గొడవలన్నీ పోయిన తర్వాత, మీ అన్నగారు ఆ గొడవ మర్చిపోయిన తర్వాత, అప్పుడు నువ్వు మరలా తిరిగి దేశానికి వద్దీగానిలే, తండ్రి ఇంటికి వద్దీగానిలే, నువ్వు మాత్రము జాగ్రత్తగా నీ మూట ముళ్ళు సర్దుకుని వెళ్ళిపో అని తన చిన్న కుమారుడైన యాకోబుతో రెబ్బకా చెప్తుంది. రెబ్బకా చెప్పిన మాటను బట్టి తన ప్రయాణము కట్టాడు. ప్రయాణము కట్టిన తర్వాత అతడు బెయర్జోబా నుండి హారానుకు వచ్చాడు. హారానికి వెళ్తూ ఉన్నాడు. బెయర్జోబా నుండి హారానికి వెళ్తూ ఉన్న మార్గంలో పొద్దుగురుకి ఇంకా ముందుకు అడుగు వేయలేని స్థితి అన్నమాట. ఇక్కడ ఈ రాత్రికి పడుకుని కొంచెం రెస్ట్ తీసుకుని తెల్లవారినే లేచి నా ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తాను అనుకుని యాకోబు ఏం చేశాడంటే, అక్కడ ఒక రాయి తీసుకుని ఆ రాయిని తలగడగా చేసుకుని అక్కడ పండుకుని ఉన్నాడు. ఆ రాత్రి పొద్దుగురికిన తర్వాత అతడు ఆ రాత్రిని తలగడగా చేసుకుని పడుకుని ఉన్నాడు. పడుకున్న తర్వాత అతనికి ఒక కల వస్తుంది. అద్భుతమైన దర్శనం అన్నమాట, చాలా అద్భుతమైన దర్శనం. ఈరోజు చాలామందికి దర్శనాలు వస్తాయి, కానీ ఎవరు గమనించరు, గుర్తుంచుకోరు. దర్శనం యొక్క విలువ చాలామందికి తెలియదు. దర్శనం ద్వారా దేవుడు నీతో ఏదో మాట్లాడాలనుకున్నప్పుడే నీకు దర్శనం ఇస్తాడు. దేవుడు మాట్లాడే సందర్భాలు ఎలా ఉంటాయో తెలుసా? 1, దర్శనం ద్వారా మాట్లాడతాడు. 2, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. 3, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. 4, వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే సందర్భాలు ఇవి. 1, దర్శనం ద్వారా మాట్లాడతాడు. 2, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. 3, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. 4, వాక్యము ద్వారా, నువ్వు చదువుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు దేవుడు. దేవుడు మాట్లాడే సందర్భాన్ని మనం గమనించుకోవాలి. దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి మన జీవితాన్ని దేవునికి అర్పించుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని యాకోబుకి ఇస్తున్నాడు. యాకోబు చూస్తున్న దర్శనం ఏంటంటే, భూమి మీద ఒక నచ్చున కనబడుతుంది, దాని కొన ఆకాశానికి అంటి ఉంది. చదివితే లేట్ అవుతుంది కనుక నేను వివరించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అట్లా ఉన్నదో లేదో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి, జాగ్రత్తగా వినాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ నుచ్చున క్రింద భాగం భూమి మీద ఉంది, పైకి ఆకాశాన్ని అంటి ఉంది కొన. ఆ నుంచిన కొన ఎక్కడ అంటి ఉంది? దానికి పైగా యెహోవా ఉన్నాడట. ఆ నుచ్చునికి పైగా ఎవరున్నారు? దేవుడైన యెహోవా ఉన్నాడని అక్కడ రాయబడి ఉంది. మనము 13వ వచనం కనుక చదువుకున్నట్లయితే గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుడైన యెహోవా ఆ నుచ్చునకు పైగా ఉన్నాడు. అయితే ఈ నిచ్చెన మీద కొంతమంది దేవదూతలు ఎక్కుతున్నారు, ఒక సైడ్ నుంచి కొంతమంది దేవదూతలు దిగుతున్నారు. కొంతమంది దేవదూతలు ఒక సైడ్ నుంచి ఎక్కుతున్నారు, ఒక సైడ్ నుంచి దిగుతున్నారు. ఇది రెండో విషయం. దర్శనంలో 1 నిచ్చెన, 2 దేవదూతలు ఎక్కుట దిగుట, ఇది 3వ విషయం. ఇది దర్శనంలో జరుగుతున్న విషయం. ఆ తర్వాత ఆ దర్శనంలో పైకి అంటే నిచ్చెనకు పైగా ఉన్నది ఎవరంటే దేవుడైన యెహోవా. ఈ 3 విషయాలు మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. 1 నిచ్చెన కనబడుతుంది, 2 దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు, 3 నిచ్చెనకు పైగా దేవుడైన యెహోవా ఉన్నాడు, నిచ్చెనకు పైగా. ఈ 3 విషయాలు. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత అతడు ఉలిక్కుపడి లెగిసి, ఇది భయంకరమైన స్థలము, ఇక్కడ నిశ్చయముగా దేవుడున్నాడు అని చెప్పి తన తలగడగా వేసుకున్న రాడు తీసి నూనె పోసి అభిషేకిస్తాడు, ప్రతిష్ఠిస్తాడు. అయితే ఆ స్థలానికి, ఆ ఊరికి ఒక పేరు పెడతాడు. అంతకుముందు ఆ ఊరి పేరు లూజు. యాకోబు వచ్చేటప్పటికి ఆ ఊరి పేరేంటి? లూజు. తర్వాత బేతేలు. చెప్పండి, ఏమని పెట్టాడు? ఆ ఊరి పేరు తను మారుస్తున్నాడంటే నామకరణం చేస్తున్నాడు. ఆ ఊరికి పేరు పెడుతున్నాడు. రెండో పేరు ఇతను పెట్టిన పేరేంటి? యాకోబు పెట్టిన పేరేంటంటే బేతేలు. బేతేలు అన్నకాడ తల మీద ఒకటి అంకి ఉంటుంది చూడండి, నెత్తి మీద వేయబడి ఉంటుంది అంకి ఉందా?
అక్కడ ఒకటంకి క్రింద ఫుట్ నోట్లో మాట ఉంటుంది, దేవుని మందిరం. దేవుని మందిరం. ఇప్పుడు మనం గమనించుకోవాల్సిన విషయం, దర్శనములో మనకు 3 విషయాలు కనబడుతున్నాయి. దర్శనం అయిన తర్వాత 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, ఆ రాడుని తీసి నూనె పోస్తున్నాడు. తర్వాత ఆ స్థలానికి బేతేలు అని పేరు పెడుతున్నాడు. దర్శనంలో 3 విషయాలు కనబడుతున్నాయి. దర్శనం అయిన తర్వాత అతడు చేస్తున్నవి 2 విషయాలు కనబడుతున్నాయి, 2 కార్యాలు కనబడుతున్నాయి. ఇది ఈరోజు మనం వివరించుకుందాం. త్వరగా ముగించాలని నేను ప్రయత్నిస్తాను, మీరు ప్రార్థన చేయండి, గట్టిగా స్తోత్రం చెప్పాలా. మంచిది, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. యాకోబు అలా నుచ్చున చూస్తూ ఉన్నాడు ఆ దర్శనంలో. ఇంతకీ ఆ నుచ్చున ఏమిటి అన్నది మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం. నుచ్చున, భూమికిని ఆకాశానికి వేయబడిన ఈ నుచ్చున ఏమిటి? చాలామంది ఆకాశానికి నిచ్చినేస్తారంటారు. అవన్నీ ఒట్టి కౌర్లు, వేస్తారు తప్ప వెళ్ళలేరు, పడిపోతారు కిందకి. ఎవరు కూడా ఆకాశానికి నిచ్చినేసేవారు లేరు. తండ్రి అయిన దేవుడు మాత్రం వేసాడు ఆకాశానికి నిచ్చిన, నువ్వున్న చోటులో నుంచి. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కి రావడానికి. ఆ నిచ్చెన ఎవరు అంటే, నిచ్చెన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. నిచ్చెన ఎవరికి సాదృశ్యంగా ఉంది? నీవు దేవుని సన్నిధిలో ఆయన రాజ్యానికి వెళ్ళాలి అంటే, ఆయన మహిమలను పాల్గొవాలి అంటే, పరలోకపు రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా ఈ నిచ్చెన ఎక్కాలి. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారు. సాదృశ్యం ఏమిటండి? రెఫరెన్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి, నేను చూపిస్తాను, గట్టిగా స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాలేడు. ఇది మొదటి రెఫరెన్స్, స్తోత్రం చెప్పాలి. ఆ నుచ్చును గురించి మొదటి రెఫరెన్స్, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏమంటున్నాడు? నేనే మార్గం. ఎక్కడి నుంచి ఎక్కడికి మార్గం ఈయన అన్నది చూస్తే, భూమి నుండి పరలోకానికి మార్గమై ఉన్నాడు ఈయన. నేనే మార్గమును అన్నాడు అంటే భూమి నుండి పరలోకానికి వెళ్ళడానికి ఈయనే మార్గం. ఈయన ద్వారా తప్ప ఇంకెవరునూ కూడా పరలోక రాజ్యము వెళ్ళలేరు. ఈయన ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా వెళ్ళలేరు. ఎవరి వల్ల కాదు, ఇంకెవరు దారి వేయలేకపోయారు, మార్గం చూపించలేకపోయారు. ఈయనే మార్గమై ఉన్నాడు. వెళ్ళడానికి ఈయనే మార్గం, ఈయనే దారి. ఇంకొక మాట అంటాడు, గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు. ద్వారము ఆయనే, మార్గము ఆయనే. అందుకని అక్కడ ఏమంటాడంటే యాకోబు, ఇది పరలోకపు గావిని అంటాడు. ఆ దర్శనం చూసిన తర్వాత ఏమంటాడు? పరలోకపు గావిని. గావిని అంటే అర్థం ఏంటంటే సింహద్వారము అని అర్థం. గావిని అంటే అర్థం ఏమిటి? సింహద్వారం. సింహద్వారం అంటే పరలోకం వెళ్ళడానికి ఇదే ద్వారం, ఇంకొక ద్వారం లేదు అంటున్నాడు యాకోబు. పరలోకం వెళ్ళడానికి ఇదే ద్వారము, ఇంకొక ద్వారం లేదు, ఇది సింహద్వారం అంటున్నాడు. పరలోకం వెళ్ళడానికి అది సింహద్వారం అంట. గావిని అంటే ద్వారము, గుమ్మము అని అర్థం. గుమ్మము అంటే ఎక్కి వెళ్ళడానికి. అంటే ద్వారమై ఉన్నాడు యేసుప్రభు, 2 నిచ్చెనై ఉన్నాడు. గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యము వెళ్ళలేడు. నేనే మార్గమును అన్నాడు. ఆయనే మార్గము, ఆయనే ద్వారము. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అంటే ఇరుకు ద్వారమై ఉన్నాడు ఆయన. అనేక మంది ప్రవేశింప చూద్దురు కానీ వారు వలన కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాడు. జాగ్రత్తగా వినండి. ఇంకొక రిఫరెన్స్ చూపించి ఆయన నిచ్చెన ఎలాగయ్యాడో నేను చెప్తాను. యోహాను సువార్త ఇది చదువుదాం. 1వ అధ్యాయము చివరి వచనం 51 అనుకుంటా. మరియు 51 అన్న 51 చివరి వచనం చదువునాన్న. మరియు ఆయన ఆకాశము తెరువబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని నిశ్చయముగా చెప్పుచున్నాను. చెప్పండి. ఇప్పుడు ఆకాశము తెరవబడుతుందట, తర్వాత దేవదూతలంట మనుష్య కుమారునికి పైగా ఎక్కుతారు దిగుతారు. అంటే ఇక్కడేమో మనుష్య కుమారుడు అన్నాడు, అక్కడేమో నిచ్చెన చూపిస్తున్నాడు. అక్కడ దేవదూతలు ఎక్కుతున్నాయి దిగుతున్నాయి, ఇక్కడ మనుష్య కుమారునికి పైగా ఎక్కడము దిగటము. అంటే ఆ నిచ్చెన ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారు. టీవెన్సన్ గారి ఆల్బమ్లో ఒక పాట ఉంటుంది, మంచి పాట. ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చగా నిచ్చెనవైనావా, మహనీయుడా నీ బలియాగం, మహనీయుడా నీ బలియాగం మరువలేని. నాకు రాదు ఇంకా.
గట్టిగా స్తోత్రం చెప్పాలా. ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతున్నవాడు ఆయన, నిచ్చెనగా వ్రేలాడుతున్నాడు. ఇప్పుడు యాకోబు చూస్తున్న నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిచ్చెనగా కనబడుతున్నాడు, తర్వాత ద్వారముగా కనబడుతున్నాడు, గావినిగా కనబడుతున్నాడు, తర్వాత ఆ పైగా తండ్రి అయిన దేవుడు, నిచ్చెనకు పైగా తండ్రి అయిన దేవుడు కాసుకుని 2 చేతులు పైకి ఇలా చాపి యాకోబు వైపుకి ఇలా చాపి, రానా కుమారుడా ఈ నిచ్చెన ఎక్కి పైకి రా అన్నట్లుగా ఆయన ఆహ్వానం పలుకుతున్నట్లుగా, స్వాగతం పలుకుతున్నట్లుగా ఆ తండ్రి అయిన దేవుడు నిచ్చెనకు పైగా కనబడుతున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ఆ నిచ్చెనకు పైగా దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ దూతలు ఎవరు అన్నది మనం చూస్తే, ఎక్కుతున్న దేవదూతలు ఒట్టిగా ఎక్కట్లా, దిగుతున్న దేవదూతలు ఒట్టిగా దిగట్లా. మీరు జాగ్రత్తగా వినాలి. ఎక్కుతున్న దేవదూతలు, దిగుతున్న దేవదూతలు ఖాళీ చేతులతో లేరు వాళ్ళు. ఎక్కుతున్న దేవదూతలు ఎవరంటే దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తున్నారో, ఎవరైతే ప్రార్థన ధూపం వేస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి మహిమపరుస్తున్నారో, ఎవరైతే ఉపవాస ప్రార్థనలతో కానీ, లేదంటే ఎవరైతే దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి ఆత్మతో సత్యముతో ముందుకు వస్తున్నారో, ఎవరైతే దేవుని పరిచర్య చేయడానికి ప్రయాసపడుతున్నారో, వారి ప్రయాస, వారి ప్రార్థన ధూపము, వారి స్తుతి ధూపము ఇవన్నీ పట్టుకుని పైకి వెళ్తున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవదూతలు ఇవన్నీ పట్టుకుని పైకి వెళ్తున్నారు. అంటే మనుష్య కుమారుని ద్వారానే, అంటే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయబడిన ప్రార్థన అంతా ఆయన మీదుగా వెళ్తుంది. ఆ తర్వాత ఆ ప్రార్థనకి సమాధానము, ఆ ప్రార్థనకి జవాబు, ఆ ప్రార్థనకి నువ్వు ఏదైతే అడిగావో, ఏదైతే కోరుకున్నావో యేసు నామములో అది మరలా ఆయన ద్వారానే భూమి మీదకి తేబడుతున్నాయి, దేవదూతల ద్వారా. నువ్వు గమనించుకోవలసిన విషయం ఒకటి, నీ ప్రార్థన ధూపాన్ని పట్టుకుని వెళ్తున్నారు దేవదూతలు, అది కూడా యేసు నామములోనే. అందుకని నిచ్చెనకు పైగా, మనిషి కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు జరుగుతుంది. ఇక్కడ దేవదూతలు పట్టుకుని వెళ్తున్నారు. అంటే నువ్వు యేసు నామములో ఏ ప్రార్థన అయితే చేసావో, యేసు నామములో ఏదైతే దేవుని సన్నిధిలో అడిగావో, అడిగినదంతా కూడా పట్టుకుని వెళ్తున్నారు. దేవుని దగ్గరికి సమాచారం పట్టుకుని వెళ్తున్నారు. దేవుని దూతలు అంటే ఎవరు తెలుసా? మధ్యవర్తులు. దేవునికిని ప్రజలకిని రాయభారం జరిగించేవారు మధ్యవర్తులు, దేవుని దూతలు. ఆనాడు మరియ దగ్గరికి వచ్చింది గాబ్రియేలు దూత. మరియ దగ్గరికి వచ్చి అంటున్నాడు, దయాప్రాప్తురాలా అని మాట్లాడుతున్నాడు. ఏమిటి శుభభోషణం అని చెప్పేసి మరియ ఉలిక్కిపడింది. ఉలిక్కిపడిన వెంటనే మరియతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శించాడు, నీ గర్భాన ఒక మగ శిశువుని జన్మింప చేయాలనుకుంటున్నాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టి, నీవు ఆయన కన్న వెంటనే యేసు అని పేరు పెట్టిన తర్వాత ఆయన ఈ మనుషుల యొక్క పాపములన్నీ కూడా ఆయన మోసుకుని వెళ్తాడు సిలువ మీద అని చెప్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంటే దేవుడు చెప్పిన పని చేయడానికి వచ్చేవారిని, మానవుల దగ్గర నుంచి దేవుని యొక్క ప్రార్థనలు, అంటే మానవులు చేసిన ప్రార్థనలు మోసుకుని వెళ్ళేవారిని దేవుని దూతలు అంటారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నన్ను కూడా దేవుని దూత అనొచ్చు మీరు, అందులో ఏమాత్రము సందేహం లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. దేవుణ్ణి సేవ చేసేవారిని, భక్తులు అనబడిన వారిని దేవదూతలతో పోల్చారు. దావీదుని దేవదూతతో పోల్చారు. ఇంకా అక్కడున్న ప్రవక్తలను, నెహమ్యాని కావచ్చు, ఇంకా అక్కడున్న దైవజనుని ప్రవక్తలను కావచ్చు, వీళ్ళందరినీ దేవదూతలతో పోల్చారు. కాబట్టి దేవదూతలు అంటే ఎవరంటే దేవునికి సమాచారం మోసుకుని పోయేవారు, దేవుడి దగ్గర నుంచి మీకు కార్యాలు అందించేవారిని దేవదూతలు అంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు నీ యొక్క ప్రార్థనను పట్టుకుని వెళ్తున్నారు. మీరు ఆలకించండి, మీరు గమనించండి. మీ ప్రార్థనలు ఒట్టిగా పోవు. ఎప్పుడు కూడా మీరు చేస్తున్న ప్రార్థన ఏమైపోతుందో అనుకుంటున్నారేమో, నేను చేస్తున్న ప్రార్థన ఏమైపోతుందో, నా ప్రార్థనకి జవాబు రావట్లేదేంటి అనుకుంటున్నారేమో. ప్రార్థనకి జవాబు ఖచ్చితంగా వస్తుంది, కానీ లేట్ అవ్వచ్చు. ఎందుకు లేట్ అవుతుంది అంటే, నేను గతంలో చెప్పాను, మధ్యాకాశంలో ఎవరున్నారు? దురాత్మ సమూహములు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రార్థన పట్టుకెళ్ళడం వరకు ఓకే, కానీ ప్రార్థనకి జవాబు తెస్తున్నప్పుడు వారు ఆటంకపరుస్తారు, ఖచ్చితంగా ఆటంకపరుస్తారు. నీ ప్రార్థన ఏమయ్యిందో వాడు సాతానుడు వింటాడు. ఖచ్చితంగా నీ ప్రార్థన అంతా సాతానుడు వింటాడు. అందుకని పౌలు భక్తుడు ఏమన్నాడంటే, భాషలతో ప్రార్థించడం మంచిది అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏమన్నాడంటే, నేను మనస్సుతోనూ ప్రార్థన చేద్దును, ఆత్మతోనూ ప్రార్థన చేస్తును అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు మనస్సుతో చేస్తున్నాడు ప్రార్థన? మనస్సుతో ప్రార్థన చేసేటప్పుడు నోరు ఎలాగుంది?
నోరు మాట్లాడట్లేదు, నోరు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అంటే భాషలో మాట్లాడుతుంది. కానీ మనస్సులో మాత్రం ప్రార్థన జరిగిపోద్ది. దేవుడికి వినబడే రీతికి మనస్సులో ప్రార్థన జరిగిపోద్ది. ఏమేం కావాలో మనస్సులో అడిగేస్తాడు. కానీ మనస్సులో ఉన్నవేమిటో గ్రహించే శక్తి సాతానుడికి లేదు, దేవునికి తప్ప. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది ఖచ్చితంగా సాతానుడు గ్రహిస్తాడు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో దేవుని సన్నిధిలో అది ఖచ్చితంగా సాతాను గ్రహిస్తాడు. అందుకనే భాషల వరాన్ని చాలామంది తేలిగ్గా తీసేస్తారు. భాషలు ఎప్పుడు కూడా తేలికైన విషయం కాదు. భాషలు అనేవి చాలా ప్రాముఖ్యమైన విషయం. అవి అన్యజనులకు ఒక సూచన అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి? భాషలు మాట్లాడుట అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? అన్యజనులకి ఒక సూచన లాంటిది భాష అంటే. ఒక సూచన ఏమిటి అన్యజనులకు సూచన? ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అనడానికి సూచన ఏంటి? స్టార్ వెలిసింది, అవునే కదా? యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అనడానికి సూచన ఏంటి? స్టార్ వెలిసింది. స్టార్ వెలిసిన వెంటనే జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు బయలుదేరారు. ఈ స్టార్ అంటే మహానుభావుడు ఎక్కడో పుట్టి ఉండాలి, ఎక్కడో మహానుభావుడు పుట్టిన బట్టి ఈ యొక్క స్టార్ వెలిసింది అని ఆ పుట్టుక గురించి, ఆ స్టార్ గురించి వారి గ్రంథాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఆ గ్రంథాలను పరిశీలన చేసి ఆ స్టార్ను వెంబడించుకుంటూ వచ్చారు, ఆ మహానుభావుని వెతుక్కుంటూ, యేసుక్రీస్తు ప్రభుని వెతుక్కుంటూ. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు పుట్టుక చూసిన స్టార్ వెలిసింది, అవునా కదా? అలాగే ఇప్పుడు అన్యజనులకు సూచన భాషలు. అన్యజనులకు సూచన ఏంటి? భాషలు. ఎందుకు సూచన అన్నానంటే, అక్కడ అపోస్తలుడైన పౌలు కూడా మాట వాడడానికి కారణం ఏంటంటే, నాకు చదువు రాదండి, చదువు రాదు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు భాషల్లో ప్రార్థన చేస్తున్నాను. భాషలు అంటే అన్య భాషలు అనండి, చెప్పాలి. అన్య భాషలు. అన్య భాషలు అంటే ఇంగ్లీష్, హిందీ, తమిళ్, ఇంకా ఏమున్నాయి, మలయాళం, కన్నడ, ఇంకా చాలా ఉన్నాయి భాషలు. మనకు తెలియని, నాకైతే తెలీదు, చాలా భాషలు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడడమే అన్య భాషలు. చదువు లేని వాడు ఇవన్నీ మాట్లాడగలదుడా? మాట్లాడలేడు. ఉదాహరణకి ఒక దైవజనుడు, రెవెడెన్ అన్నబడిన ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పక్కనే ఒక పామరుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు కదా, నేను కూడా ప్రార్థన చేస్తాను అని ఒక పామరుడు, అంటే చదువు లేదు, ఏమీ లేదు, గేదెలను కాసుకునేవాడు అన్నమాట. సంఘంలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. దైవజనుడు అతను వచ్చేసరికి దైవజనుడు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. రెవెడెన్ అనబడిన వ్యక్తి చాలా అద్భుతంగా ప్రసంగం చేస్తాడు, చాలా గొప్ప దైవజనుడు. అతను ప్రార్థన చేస్తున్నాడు. అయితే విశ్వాసి అయిన వ్యక్తి సన్నిధిలోకి వచ్చేసరికి పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఆయన పక్కనే ఈ విశ్వాసి కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసి వచ్చిన రాకడ చూశాడు. ఆ పాస్టర్ గారు గమనించాడు, పలానా వ్యక్తి వచ్చాడని గుర్తించాడు. అయితే ఈయన ప్రార్థనలో కొనసాగుతున్న పాస్టర్ గారు పలానా వ్యక్తి వచ్చాడని మాత్రం గుర్తించాడు, ప్రార్థనలో కొనసాగుతున్నాడు. ఇతను కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి ప్రార్థన చేయగా ఈ పామరుడు అన్న వ్యక్తి, ఈ విశ్వాసి అంటే గేదెలు కాసుకుని ఈ వ్యక్తి సడన్గా ఇంగ్లీషులో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ పాస్టర్ గారికి ఏం అర్థం కావట్లేదు. ఈయన ప్రార్థన ఏమో ముందుకెళ్తుంది, ఈయన ఇంగ్లీష్లో ప్రార్థన చేయడం మొదలుపెట్టేసరికి పాస్టర్ గారి ప్రార్థన డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకు డిస్టర్బ్ అయిందంటారేమో, నేను అనుకున్నవాడు వచ్చాడా లేకపోతే ఇంకా ఎవడైనా వచ్చాడా? నా పక్కన నేను అనుకున్నవాడు వస్తే ఆడికి భాషలు రావే, ఆడికి ఇంగ్లీష్ రాదే, ఆడికి గేదెలు కాసుకునేవాడు ఆడేనా లేకపోతే ఎవడైనా అని చెప్పేసి ఒక కన్ను తెరిచి చూశాడంట. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, గట్టిగా స్తోత్రం చెప్పాలి. అసలు ఆడ కాదా అని చెప్పేసి కన్ను తెరిచి చూస్తే వాడో ఇంగ్లీష్లో ప్రార్థన చేసేస్తుంటే అప్పుడు ఆలోచన చేసి, దేవా నువ్వు గొప్పవాడివి, నువ్వు అన్య భాషలు నీ కుమారుడికి ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పేసి ఈయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు చెప్పండి, భాషలు అనేవి అన్యజనులకు ఒక సూచన ఎలాగైందంటే, ఏమీ చదువుకోలేని వాడు వాళ్ళందరి మధ్య ప్రార్థన చేశాడు అనుకోండి, వాడు ఇంగ్లీషులో, హిందీలో, తమిళ్లో ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, అన్యజనుడు అయిన వాడు వీడు చదువుకోలేదు కదా, వీడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఇన్ని భాషలు వీడికి ఎలా వచ్చినాయి అని ఆలోచన చేసి వాడికి ఒక సుసనుగా ఉంటాడన్నమాట. మారడానికి వాడొక సుసనుగా ఉంటాడని, భాషలు అన్యజనులకు ఒక సుసన అని దైవజనుడైన పౌలు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము తీశారా? చదవండి, 3వ వచనం కాడి నుంచి చదవండి. క్షమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణీయ కలుగునట్లు
ప్రవచించువాడు ఉమ్, మనుషులతో మాట్లాడుచున్నాడు. ఉమ్, భాషతో మాట్లాడువాడు ఉమ్. తనకే క్షామాభివృద్ధి కలుగు చేసుకుని ఏం చేస్తున్నాడట? భాషతో మాట్లాడువాడు తనకే శ్యామాభివృద్ధి కలగజేసుకుంటున్నాడు. ఈ భాషల గురించి నేను చెప్పాను కదా, ఒకటి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్తున్న విషయం జాగ్రత్తగా వినాలి. సబ్జెక్ట్ ముందుకు తీసుకుపోతాను గబగబా. అర్థం కాని వారు మరలా నన్ను అడగొచ్చు తర్వాత, ఇప్పుడు కాదు, తర్వాత అడగొచ్చు. జాగ్రత్తగా వినండి. భాషల్లో అన్య భాషలు అని చెప్పాను కదా, అన్య భాషలు అని రాయబడిందా లేదా? రాయబడిందా లేదా? అన్య భాషలు అని రాయబడింది. కృపావరాల్లో అన్య భాషల గురించి రాయబడింది. అన్య భాషలు అంటే అన్యజనులు మాట్లాడుకునే భాషలు. అర్థమవుతుందా? అన్యజనులు మాట్లాడుకునే భాషల గురించి చెప్పాను కానీ బూతుల గురించి చెప్పలేదు. చాలామంది అన్యజనులు మాట్లాడుకుని బూతులు మాట్లాడతారు, భాషలు మాట్లాడరు. స్తోత్రం చెప్పాలి. భాషలు మాట్లాడుతున్నారు ఇక్కడ, అన్యజనులు మాట్లాడుకునే వాటిని అన్య భాషలు అన్నారు. అయితే ప్రార్థన చేసేటప్పుడు అన్య భాషల కన్నా ప్రాముఖ్యమైన భాష ఏంటంటే దేవదూతల భాష. చెప్పండి, దేవదూతల భాష. ఈ దేవదూతల భాష మనము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఏం చేస్తున్నామో, ఏమి కోసం అడుగుతున్నామో దేవుణ్ణి, సాతానుడు మన పక్కన ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన పక్కన వాడు ఉంటాడు. మనం మోకాలు వేస్తే ఖచ్చితంగా సాతానుడు వస్తాడు. వాడు మన పక్కనే కూర్చుని ఉంటాడు. ఖచ్చితంగా కూర్చుని ఉంటాడు. ఎందుకంటే నువ్వేం అడుగుతున్నావో వాడికి తెలియాలి, నువ్వేం కోరుకుంటున్నావో వాడికి తెలియాలి. అవి అడిగిన వెంటనే అవి నీ దగ్గరికి రాకుండా చేయటమే వాడి పని. నువ్వు అవి పొందుకోకుండా ఉండడమే వాడు చేయటమే వాడి పని. అందుకని వాడు నువ్వు మోకరించినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా వాడు ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలా. అప్పుడు నీవు ప్రార్థన ఎలా ఉండాలంటే దేవదూతల భాషతో చెయ్యాలి. అన్య భాషలు ఉన్నాయి, దేవదూతల భాష కూడా చెప్పాలి. ఏ భాష ఉంది? ఉందా లేదా? మాట్లాడాలి. 13వ అధ్యాయము 1వ వచనం చదువు. మనుషుల భాషతో మాట్లాడినను దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే. ఎస్, ఇప్పుడు చెప్పండి, ఏ భాష ఉంది? దేవదూతల భాష కూడా ఉంది. దేవదూతల భాష కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయవలసిన ప్రార్థన విషయంలో ముఖ్యమైన మాట ఏంటంటే దేవదూతల భాష నువ్వు ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి. మరి ఎవరు నేర్పుతారు? నేను నేర్పను, నాకు రాదు. అది అక్షరాలు రాసేది ఏంటండి నేర్పడానికి? బోర్డు మీద రాసి ఇదిగో ఇళ్ళగా రాయాలి, ఇళ్ళగా పలకాలి, ఈ విధంగా పలకాలి అని చెప్పడానికి అక్షరాలు రాసి చూపించేది కాదు. దేవుని యొక్క దూతల భాషను మాట్లాడాలంటే దేవుని దగ్గర మోకాళ్ళు వేసి అడగాలి నువ్వు. ఆయన నేర్పుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా సాతానుడు ఉంటాడు. ఎవరుంటారు చెప్పండి? హలో, మీకు అర్థమవుతుందా దేవుని వాక్యం? నా వైపు చూడండి. ఖచ్చితంగా ఎవరుంటారు? ఎస్, మీరు 14వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అక్కడ భాషల గురించి క్లియర్గా రాయబడి ఉంది. స్తోత్రం చెప్పాలి. సమయం లేక నేను చూపించట్లేదు, మీరు జాగ్రత్తగా వినండి నా మాటలు. అయితే సాతానుడు పక్కనే కూర్చుని ఉంటాడు, ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు కూడా ఉంటాడు మీ పక్కన ఖచ్చితంగా ఉంటాడు. మీ పక్కనే ఎక్కడున్నాడో తెలియదు. కుడి పక్కన ఉన్నాడో, ఎడం పక్కన ఉన్నాడో తెలియదు, వెనకాల ఉన్నాడో, ముందు ఉన్నాడో తెలియదు, ఖచ్చితంగా ఉంటాడు. కాకపోతే ఒక మాట చెప్పండి, ఒరే నువ్వు ఎక్కడున్నా చెప్పాలి. ఒరే నువ్వు నా పక్కన ఎక్కడ ఉన్నావు నాకు తెలుసు, నువ్వు ఎక్కడున్నా కొంచెంసేపట్లో నువ్వు ఏడవడం ఖాయం అని చెప్పండి. చెప్పరేటి? భయం చాలామందికి వచ్చేస్తాడేమో కూడా అని, వచ్చేస్తాడేమో అని భయం. మీరు చెప్పకుండా ఉంటేనే వస్తాడాడు, చెప్తే రాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలా. ఎదిరించాలి. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఎస్, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సాతానుడు ఖచ్చితంగా మన పక్కన ఉంటాడు. వాడు మనం చేసే ప్రార్థన వింటాడు. ఖచ్చితంగా దేవునితో పాటు వాడు కూడా వింటాడు. వినేం చేస్తాడంటే, ఈ దేవదూతలు పట్టుకెళ్తున్నారు కదా ప్రార్థన, పట్టుకెళ్ళిన తర్వాత దేవదూతలు దిగుతున్నారు చూసారా? దిగుతున్న వారు ఏంటనుకుంటున్నారు? ప్రైజ్ తీసుకొస్తున్నారు, అంటే ప్రార్థనకి జవాబు తీసుకొస్తున్నారు. ఆ జవాబు రాకుండా ఆపేస్తాడు. ఎలా ఆపేస్తాడు? ఉందా బైబిల్ అంటే? ఖచ్చితంగా ఉంది. ఆపేసిన స్థితి బైబిల్లో ఖచ్చితంగా ఉంది. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఒక రోజున ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ఈ దర్శనం చూసి నేను చచ్చిన వాడనైతిని. ఈ దర్శనం యొక్క మర్మం ఏంటి? ఈ దర్శనం యొక్క విశేషం ఏమిటి? ఈ దర్శనం గురించి నువ్వు నాతో ఏం మాట్లాడబోతున్నావు? ఈ దర్శనం ఇచ్చావంటే నాకేదో తెలియజేయబోతున్నావు అని అర్థమవుతుంది. ఈ దర్శనం గురించి నువ్వు నాకేం మాట్లాడబోతున్నావు, అది నాకు క్లారిటీ కావాలి. క్లారిటీ లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నేను చాలా శ్రమ పడుతున్నాను, ఆ విషయం ఏంటో నాకు తెలియజేయ ప్రభు అని చెప్పేసి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు అది పట్టుకుని గాబ్రియేలు దూతకి ఇచ్చాడు. నువ్వు వెళ్ళి
దానియేలు దగ్గరికి వెళ్ళి ఈ దర్శనం గురించి అంతా నువ్వు వివరించి చెప్పు. ఈ దర్శనం గురించి దానియేలు అడుగుతున్నాడు. ఈ దర్శనం పరిస్థితి ఇది, ఈ దర్శనం ఇలా ఉంటుంది, అంత్యకాలమును గురించి ఈ దర్శనం నేను దానియేలుకి ఇచ్చాను, ఇది నువ్వు వెళ్ళి చెప్పు అని దానియేలు అడిగిన దానికి జవాబుగా గాబ్రియేలు దూతను పంపిస్తున్నాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ గాబ్రియేలు దూతను పంపిస్తున్నప్పుడు ఈ మధ్యాకాశంలో ఎవరున్నారు మధ్యాకాశంలో? దురాత్మ సమూహములు ఉన్నాయి. అక్కడ ఆపేశాడు గాబ్రియేలు దూతని. ఎన్ని రోజులు తెలుసా? 21 రోజు ఆపేశాడు రాకుండా. ఎన్ని రోజులు? 21 రోజు ఆపేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు పట్టుకుని వెళ్ళడానికి వీల్లేదని ఆ సాతానుడు, అపవాది, ఈ పారశీకుల అధికారి వాడిని ఆపేశాడు. పారశీకుల అధికారి ఆపేసి యుద్ధం చేస్తున్నాడు. దేవదూతతో గాబ్రియేలుతో యుద్ధం చేస్తున్నాడు. గాబ్రియేలుతో యుద్ధం చేస్తున్న ఆ సందర్భంలో మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడు మిఖాయేలు దూతను పంపించాడు. సైన్యాధిపతి అనమాట. మిఖాయేలు దూత అంటే ఏంటి? యుద్ధానికి వీరుడు, యుద్ధ వీరుడు. మిఖాయేలు దూతను పంపించాడు. ఈ మిఖాయేలు దూత వచ్చి గాబ్రియేలు దూతకు సహాయం చేసి అంటున్నాడు, వీళ్ళతో నేను పోరాడతాను, నువ్వు దానియేలు దగ్గరికి వెళ్ళి జరగవలసిందంతా చెప్పు అన్నాడు. అప్పుడు గాబ్రియేలు దూత దానియేలు దగ్గరికి రాగలిగాడు. మిఖాయేలు దూత అక్కడ యుద్ధం చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. దేవదూతలు ఎక్కుతాం అంటే మీ ప్రార్థనను పట్టుకుని వెళ్తున్నారు, దిగడం అంటే మీ ప్రార్థనకి జవాబుని తీసుకుని వస్తున్నారు. మీ ప్రార్థనకి జవాబుని తీసుకుని వస్తున్నారు. మీ స్తుతి, మీ ప్రార్థన ధూపము వలె పైకి వెళ్ళాలి, దేవదూతలు పట్టుకుని వెళ్ళాలి. మీరు చేసే ప్రతి ప్రార్థనకి జవాబు రావాలి. రావట్లేదు అంటే, లేట్ అవుతుందంటే మీరు భయపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. సమయము పడుతుంది అంటే ఖచ్చితంగా సాతానుడు అది మీకు దొరకకుండా ఆపేస్తున్నాడు అని అర్థం. మీరు ఇక్కడ కూడా యుద్ధం చేయాలి, ఇంకా ప్రార్థన చేయాలి. లేట్ అవుతున్న కొలదిగా ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. అదే యుద్ధం. మీరు మోకాలు వేసి యుద్ధం చేయాలి. లేట్ అవుతున్న కొలదిగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ దారులు తెరిచి నీ దగ్గరికి ఆ దూతను పంపిస్తాడు. ఆ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవదూతలు అనగా మన ప్రార్థన వెళ్ళడం, జవాబు రావడం. చెప్పండి, మన ప్రార్థన వెళ్ళడం, జవాబు రావడం. నిచ్చెన అనగా యేసుక్రీస్తు ప్రభువారు. చెప్పాలి, నిచ్చెన అనగా ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు దేవుని బిడ్డలారా. ఏమోనండి, ఎంతో ప్రార్థన చేస్తున్నానండి, నా ప్రార్థనకి జవాబు రావట్లేదండి, నా ప్రార్థన అసలు దేవుడు ఆలకిస్తున్నాడో లేదో, నా ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్తుందో లేదో అంటే ఖచ్చితంగా అందుకే ఉన్నారు దేవదూతలు. నీకు పరిచర్య చేయడానికి ఉన్నారు దేవదూతలు, నీ ప్రార్థన పట్టుకెళ్ళడానికి ఉన్నారు దేవదూతలు. దేవదూతలు ఉన్నది అందుకే నీ దగ్గర ఉన్నారు దేవదూతలు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన మోసుకుని వెళ్తున్నారు, నువ్వు చేస్తున్న ప్రతి విజ్ఞాపన మోసుకుని వెళ్తున్నారు. దేవదూతలు నీ దగ్గర ఉన్నారు. నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వేం గమనిస్తున్నావు? అసలు ప్రార్థన చేసేటప్పుడు నీ పక్కన ఎవరున్నారు నువ్వు గమనించగలుగుతున్నావా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన కనిపెడుతున్నది ఎవరు నువ్వు గమనించగలుగుతున్నావా? ఆ ప్రార్థన ఆలకిస్తున్నది ఎవరు నువ్వు గమనించగలుగుతున్నావా? ఒక అద్భుతమైన మాట కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచి ఉన్నావు, నా పేరు నీ గ్రంథములో లిఖించి ఉన్నావు అంటాడు. ఆయన మన కన్నీరు ఏం చేస్తున్నాడు? ఒక బుడ్డిలో పడుతున్నాడు. ఒక బుడ్డిలో అనగా ఏమిటో తెలుసా? ఒక పాత్ర అన్నమాట. ఆ పాత్రలో ఆ కన్నీరు పెడుతున్నాడు. ఆ కన్నీరు మనం కారుస్తున్న ప్రతి కన్నీరు చుక్క కూడా ఆ పాత్రలో ఉంటుంది. ఆ పాత్రలో ఆ కన్నీరు అంతటినీ దాస్తున్నాడు. నువ్వు ప్రతి కారుస్తున్న కన్నీటి బొట్టు కూడా ఆ పాత్రలో, ఆ బుడ్డిలో ఉంచుతున్నాడు దేవుడు. నీ పేరు జీవ గ్రంథంలో లెక్కిస్తున్నాడు. అంటే ఒక పాత్రను కూడా దేవదూతలు పట్టుకొస్తున్నారు. ఎందుకంటే నువ్వు కన్నీరు కారుస్తావేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ నీ ప్రార్థనలో కన్నీరు రాదు. కఠినమైన హృదయంతో ఉంటావు. కన్నీరు ఎక్కడ కారుస్తావు? ఎప్పుడెప్పుడు అయిపోద్దా ప్రార్థనని చూస్తున్నావు. ఇంకా మాట్లాడితే బాగుండు నా బిడ్డని దేవుడు చూస్తున్నాడు. బుడ్డిని పంపిస్తున్నాడు. నువ్వు కన్నీరు కారిస్తే ఆ కన్నీరు కింద పడిపోకుండా, అది వ్యర్థం కాకుండా, ఆ కన్నీరు దేవుని యొక్క సన్నిధిలో కనబడాలని దేవదూతలు వచ్చి ఆ కన్నీటి బొట్టులను కూడా పట్టుకుని వెళ్తున్నారు. ఇదిగో నీ బిడ్డ ప్రార్థన చేస్తూ, ఇగో ఈ లిస్ట్, ప్రార్థన చేసిన లిస్ట్ ఇది. అయితే ఈ ప్రార్థన చేస్తూ ఈ కన్నీరు కార్చిన స్థితి, ఇదిగో ఇంత కన్నీరు కార్చాడు నీ బిడ్డని. ఆ కన్నీరు తన బుడ్డిలో పట్టుకుని దేవుని దూతలు దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. ఆ కన్నీరుని లెక్కిస్తున్నాడు, ఆ ప్రార్థన స్థితిని లెక్కిస్తున్నాడు. వెంటనే నీకు సమాధానముగా దేవదూతల నుంచి మరలా పంపిస్తూ ఉన్నాడు నీ సమాధానాన్ని. అందుకే దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఇది రెండో విషయం గమనించుకోవాలి. నువ్వు గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
ఇది రెండో విషయం. మూడు ఏమిటి అంటే మూడు ఏమిటంటే తండ్రి అయిన దేవుడు పైన కనపడుతున్నాడు. చెప్పండి. తండ్రి అయిన దేవుడు యెహోవా ఆ నుచ్చునికి పైగా ఉన్నాడు. ఎందుకున్నాడు ఆయన అంటే యాకోబుతో చెప్తున్నాడు, యాకోబు నువ్వెక్కడికో పద్మనారామం వెళ్దాం అనుకుంటున్నావు, అక్కడికి వెళ్ళి నీ మరదల్ని పెండ్లి చేసుకుందాం అనుకుంటున్నావు. పద్మనారామము కాదయ్యా, పరలోకం రావడానికి నీకు ఒక నిచ్చెనేస్తున్నాను, ఎక్కి నా దగ్గరికి వచ్చే అంటున్నాడు. చెప్పండి. ఇక్కడున్న వారిని నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న. యవనస్తులు కావచ్చు, లేకపోతే నడిప్రాయంలో ఉన్నవారు కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్నవారు కావచ్చు. వృద్ధాప్యంలో ఉన్నవారైతే ఓకే అంటారు, కానీ నడిప్రాయంలో ఉన్నవారిని యవనస్తుల్ని అడుగుతున్నాను. దేవుడి ఫలంగా నీకు ఒక నిచ్చెనేసి ఎక్కువచ్చేయి అన్నాడంటే ఏం చేస్తావు నువ్వు? ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే అర్థం ఏంటంటే మేము అప్పుడు కూడా ఇలాగే సైలెంట్గా ఉంటామని అర్థం. అంతే కదా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, చక్కగా రాసుకునే వాళ్ళు రాసుకున్నారు. ఎవరండి మీకు రైటర్ జాబ్ ఇస్తే ఇక్కడ? రాసుకునే సందర్భంలో రాసుకోవచ్చు, గట్టిగా స్తోత్రం చెప్పాలా. చెప్పండి. ఈ ఫలముగా మీకు ఒక నుచ్చునేసి పైకి రా అనడానికి ఏం చేస్తారు మీరు? వెళ్ళిపోతారా? అబ్బే నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు ప్రభువా, నేను యవ్వనస్తుని కదా, ఇంకా బోల్డ్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ చెయ్యాలా, నువ్వే అన్నావు కదా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కదని ఒంటరిగానే తీసుకుపోతావా? అయితే పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నుచ్చునేసాడు అనుకో, అప్పుడు ఏమంటావో తెలుసా? నువ్వే అన్నావు కదా ప్రభువా మీరు ఫలించి అభివృద్ధి నుండి భూమిని నిండించమని, అంటే మేము ఇద్దరు ఉండగానే తీసిపోతావా? ఇంకా మేము ముగ్గురం కాలా, భూమిని నిండించాలిగా. అంటే చెప్పండి, నుచ్చిన వేసి రమ్మంటే మన జవాబు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అవునే కదా. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన ఎలా ఉందంటే, ఈ లోకంలో ఏదో స్థిరపడిపోవాలని, ఈ లోకంలో ఏదో మేలు పొందేయాలని, ఈ లోకంలో గొప్ప గొప్పగా ఏదో సాధించేయాలన్నదే నీ ప్రార్థన. కానీ దేవుడు నీ పట్ల ఏం కలిగి ఉన్నాడు తెలుసా? నీవు దేవుని మందిరముగా కట్టబడి దేవుని యొక్క ప్రత్యక్షతలను చూసి దేవుని నీలో ప్రతిష్ఠించుకుని, అంటే నువ్వు మందిరముగా కట్టబడితే దేవుని నీలో ప్రతిష్ఠించుకుని నువ్వు ఆయన సన్నిధికి వస్తావు అన్నది ఆయన ఆశ. ఇద్దరికి ఎక్కడా కూడా సింక్ అవట్లా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అసలు కలవట్లా ఇద్దరు ఆలోచనలు. అందుకనే మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావు అని ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. మీరు ఆలోచించేదంతా భూ సంబంధమైనది, కిందే ఆలోచిస్తారు. నేను మీ విషయంలో పై ఉన్న వాటి విషయంలో ఆలోచిస్తాను, పైకి రేపాలని, పైకి తీసుకురావాలని ఆలోచిస్తాను. దేవుడు ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. అందుకే నువ్వు ఎప్పుడు కూడా కిందవాడిగా మిగిలిపోయావు, కిందకే చూస్తున్నావు, కిందవాడిగానే ఉండిపోయావు. దేవుని వైపు చూస్తే పైవాడిగా ఉంటావు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను పైవాడిగా చేస్తాను, అంటే తలగా చేస్తాను కానీ కడగా చేయను. తలగా పైవాడిగా ఉంచాలన్నది దేవుని ఆలోచన. నువ్వు ఎప్పుడు కిందకు చూస్తుండబట్టి కిందవాడిగా మారిపోయావు, కడపటివాడిగా మారిపోయావు. కిందకు చూడకూడదు, పైకి చూడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. లోతు కిందకు చూశాడు కాబట్టి అతనికి సొదొమ పట్టణము యెహోవా తోట వలె కనబడింది. అబ్రహాము పైకి చూశాడు కాబట్టి దేవుడు ఇచ్చే దేశాన్ని స్వతంత్రించుకుని దేవుని యొక్క సన్నిధిలో విస్తారమైన ఆశీర్వాదాలు పొందాడు. అబ్రహాము చూపుకి లోతు చూపుకి చాలా తేడా ఉంది. అలాగే ఇప్పుడు నువ్వు ఎలా చూస్తున్నావు అన్నది కూడా ఆలోచన చేసుకుని దేవుని సన్నిధిలో చూడటం నేర్చుకోవాలి మొట్టమొదటిగా. అందుకే యెహోవా తట్టులు నా కన్నులెత్తి అంటాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవావలనే నాకు సహాయము కలుగును. భూమి ఆకాశములను సృజించిన యెహోవావలన మనకు సహాయం కలుగుతుంది. కాబట్టి నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నుంచిన నీ దగ్గరికి వేశాడు అంటే ఖచ్చితంగా నువ్వు ఆలోచించకుండా గబా పైకి ఎక్కేయాల. వచ్చింది నీ దగ్గరికి అవకాశం పరలోకం వెళ్ళడానికి, అంతేకాని షాకులు చెప్పకూడదు. యాకోబులాగా యాకోబు ఏం చేస్తున్నాడు అక్కడ? షాకులు చెప్తున్నాడు. ఇంకా లేదు ప్రభువా, నా మరదల్ని పెళ్లి చేసుకోవాలా,
తర్వాత నేను విస్తారంగా ఆశీర్వదించబడాలా, నా దర్జా, నా టీవీ, నా ఆశీర్వాదం నా అన్నగారు ఎదురుగుండగా పెట్టాలా పట్టుకెళ్ళి. ఎందుకంటే వాడు శపించబడిపోయాడు కదా, ఇంకా ఏడిపించాలి వాడిని. నేను ఎంత పొందుకున్నానో వాడికి చూపించాలా. ఇదే అనుకుంటున్నాడు యాకోబు. అందుకని పైగా ఏమంటున్నాడు, పరలోకపు గావిని, అంటే పరలోకం వెళ్ళడానికి ద్వారం ఇదే, పరలోకం వెళ్ళడానికి మార్గం ఇదే అనుకున్నవాడు ఎక్కాలి కదా. అంతకన్నా భాగ్యం ఇంకొకటి ఉందా? అశాశ్వతమైన దాన్ని కోరుకుంటామండి, అశాశ్వతమైన దాన్ని కోరుకుంటాం. అందుకని దేవుని సన్నిధిలో ఫలించలేకపోతున్నాం, ఎదగలేకపోతున్నాం. ఈ రోజున యాకోబు దర్శనంలో ఉన్న మర్మం చెప్తున్నాను వినండి, యాకోబు దర్శనంలో ఉన్న విశేషం చెప్తున్నాను వినండి. ఆ నిచ్చెనకు పైగా దేవుడు పిలుస్తున్నాడు యాకోబుని. యాకోబు, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, నీ ప్రతి పరిస్థితిని నేను దీవిస్తాను, నువ్వు నిచ్చెన ఎక్కొచ్చేయి అన్నాడు. కుదరదు. వెంటనే దేవుడు తన మనసు మార్చుకుని, సరే అయితే నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావు చేసుకో, భూమి మీద ఎంతకాలం ఉన్నా నువ్వు వ్యర్థంగానే జీవిస్తావు, ఎప్పటికైనా నువ్వు ఒంటరిగా రావాల్సిందే నా దగ్గరికి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నువ్వు ఇప్పుడు ఏ బంధము లేకుండా రమ్మంటున్నాను కాదు, నా బంధాలన్నీ ఏర్పడిన తర్వాత తెంచుకుని వస్తానంటున్నావు. ఏర్పడిన తర్వాత ఎలా తెంచుకోగలదు నువ్వు? నీ వల్ల అవుతుందా? సరే చూస్తాను, వెళ్ళు, కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీకు తోడుగా ఉంటాను, నీకు సహాయం చేస్తాను. నువ్వు సత్యం తెలుసుకుని నా దగ్గరికి వచ్చేంత వరకు, నువ్వు నిజమైన ప్రార్థన చేసేంత వరకు నీకు సహాయం చేస్తానని పైనుంచి దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో. నేను చెప్తాను, ఈ రోజున దేవుడు అనేక సందర్భాల్లో దేవుడు దర్శనమిచ్చి మనం మారడానికి మనకు అవకాశాలు ఇస్తాడు. దర్శనాల రూపంలో కావచ్చు, దేవుని వాక్యం రూపంలో కావచ్చు, లేకపోతే ఏ సందర్భాల్లో కావచ్చు, మనతో మాట్లాడి దేవుడు మనం మారడానికి అవకాశం ఇచ్చినా కూడా చాలామంది ఈ రోజున మారకుండా ఇంకా అనేక సందర్భాలను బట్టి లోకం వైపు చూస్తూనే ఉన్నారు, భయంకరమైన పరిస్థితులకి దిగజారిపోతూనే ఉన్నారు. యాకోబు తప్పు చేశాడు. యాకోబు దగ్గరికి నుచ్చునొచ్చింది, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, నేనే నీ కొరకు బలి అవ్వబోతున్నాను, నేనే నీ కొరకు రక్తం కార్చబోతున్నాను, నేనే నీ కొరకు చనిపోబోతున్నాను, నేను నీ కొరకు సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేపబడుతున్నాను. ఆ నుచ్చున నేనే, రా నాతో ఎక్కి, నా పైకి ఎక్కి దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళు అని చెప్తే యాకోబు నిర్లక్ష్యం చేశాడు. అందుకు మూల్యం చెల్లించాడు. నిర్లక్ష్యం చేసిన దానికి మూల్యం చెల్లించాడు యాకోబు. తన జీవితాన్ని మూల్యముగా చెల్లించాడు. ఈరోజు చాలామంది ఇలాగే నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని దగ్గరికి రావడం కోసం, దేవుని దగ్గరికి వచ్చి కూర్చునే విషయంలో, దేవుని మాటలు వినే విషయంలో, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించే విషయంలో, ఆత్మతో సత్యముతో ఆయన్ని మహిమపరిచే విషయంలో ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దానికి మూల్యము చెల్లిస్తావు ఒక దినాన నువ్వు. యాకోబు చేసిన ఈ నిర్లక్ష్యాన్ని బట్టి యాకోబు ఎంత మూల్యం చెల్లించాడో తెలుసండి. ఉన్నదంతా కోల్పోయాడు ఒక దినాన. తన ప్రేమించిన భార్యను కోల్పోయాడు. ఏ భార్య కోసమైతే, ఏ స్త్రీ కోసమైతే ఇతడు పద్మనారాము వచ్చాడో బేర్జబా నుండి, ఏ స్త్రీ కోసమైతే మోహించి వచ్చాడో, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో, ఆ స్త్రీని కోల్పోయాడు. అతను చనిపోయింది ఆమె. తను ఎంతగానో ప్రేమించి తన కుమారుణ్ణి గుండెలకు హత్తుకొని పెంచుకుంటున్నాడు. ఆ కుమారుని కూడా కోల్పోయాడు ఒక దినాన. యోసేపుని అమ్మేశారు అన్నగారులు ఐగుప్తు దేశానికి. చిన్న వయసులోనే ముద్దు ముచ్చట తీరకుండానే తండ్రి నుండి వేరు చేశారు. గుండెలు పగిలిపోయాయండి యాకోబుకి. ప్రేమించిన భార్య చనిపోయింది. ప్రేమిస్తున్న కుమారుడు చనిపోయాడో, బ్రతికున్నాడో చనిపోయాడో తెలీదు. యాకోబు ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు చూడండి. దేవుడు కోరుకున్న సమయంలో నువ్వు మారకపోతే, దేవుడు కోరుకున్న సమయంలో నువ్వు గనక దేవుని వైపు తిరగకపోతే నువ్వు తగిన మూల్యము చెల్లించవలసి వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్బే కుదరదు, నాకు ఇంకా పనులు ఉన్నాయి, నాకు ఇంకా అది ఉంది ఇది ఉంది అన్నాడు. దేవుడు దర్శిస్తే ఒప్పుకోలా. సరే, తర్వాత ఎబ్బేకు రేవు దగ్గర దర్శించాడు దేవుడు. ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఎబ్బేకు రేవు దగ్గర దర్శించినప్పుడు కూడా ఎబ్బేకు రేవు దగ్గర కూడా అతడు మారినట్లుగా మారి మరలా లోకంలో పడిపోయాడు. మారినట్లుగా మారి లోకంలో పడిపోయాడు. లోకంలో పడిపోయిన తర్వాత మరలా తగిన మూల్యం చెల్లించాడు. తన కుమార్తె, ఆయన కుమార్తె దీనా. చెప్పండి, యాకోబు కుమార్తె ఎవరు? ఒకే ఒక్క కుమార్తె, చాలా అందమైనది. ఆమె గురించి ఎన్నో కలలు కన్నాడు. ఎంతమంది మగవాళ్ళ తర్వాత, అంటే 12 మగవాళ్ళ తర్వాత పుట్టిన బిడ్డ దీనా. అబ్బబ్బబ్బా, ఎంత అందమైన కలలు కన్నాడో తెలుసా దీనా విషయంలో, కుమార్తె విషయంలో. కుమార్తె విషయంలో ఎంత అద్భుతంగా తన జీవితాన్ని, కుమార్తె జీవితాన్ని ఊహించుకున్నాడో తెలుసా. ఒక్కగానొక్క కుమార్తె, ఈమె జీవితం ఇలా ఉంచాలి అలా ఉంచాలని ఎంతగా అందముగా ఊహించుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవునికి లోబడకుండా దర్శనాల్ని నిర్లక్ష్యం చేశాడో, ఆయన ప్రత్యక్షతలను నిర్లక్ష్యం చేశాడో, కుమార్తెను కూడా మూల్యముగా చెల్లించాడు. కుమార్తె జీవితాన్ని కూడా మూల్యముగా చెల్లించాడు. అనుకోకుండా ఒక ప్రాంతంలో ఒక పెద్ద కుమారుడు,
ఆ ప్రాంతానికే పెద్ద. ఆ పెద్ద కుమారుడు వచ్చి ఈమెను పొదల్లోనికి తీసుకెళ్ళిపోయి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసేసాడు. సర్లే తెలిసి ఏదో తప్పు చేసాడులే అని ఆ తప్పు దిద్దుకోవడానికి వస్తే అన్నగారులు వెళ్ళి ఉన్న జీవితాన్ని నాశనం చేసేసారు. దేనా జీవితాన్ని మొత్తము ఆమె జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. ఎప్పుడైతే దేవుడు నిన్ను దర్శిస్తున్నాడో అప్పుడు నువ్వు రావాలి. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, దేవుడు నుచ్చినేసి వచ్చేయి అన్నాడంటే పరలోకం వచ్చేయమన్నాడని కాదు అర్థం. అర్థమవుతుందా మీకు? యాకోబుని పరలోకం వచ్చేయి అనలేదు అక్కడ. యాకోబునికి దగ్గరికి నుచ్చుని వేసి ఏమన్నాడంటే, నువ్వు నీ అన్నగారిని మోసగించావు, నీ తండ్రిని మోసగించావు, నువ్వు చాలా భయంకరమైన మోసాలు చేసి నువ్వు నీ యొక్క మేనమామ ఇంటికి పద్మనారామం వెళ్తున్నావు, బేర్జబా నుండి మోసగాడిగా వచ్చావు. ఆ మోసం విడిచిపెట్టడానికి ఇగో నా కుమారుడిని నీ దగ్గరికి పంపిస్తున్నాను, నీ మోసానికి బదులుగా నా కుమారుడు బలవుతాడు, నీ యొక్క పాపాలకు బదులుగా నా కుమారుడు బలవుతాడు, నీ పాపాలన్నీ నా కుమారుడి మీదకి వేస్తున్నాను, ఇదిగో ఈ నిచ్చునే కాబట్టి నా కుమారుడి మీద నీ పాపాలన్నీ మోపి నీ పాపాలన్నీ ఒప్పుకుని విడిచిపెట్టి ఇప్పుడైనను నువ్వు యథార్థవంతుడిగా ఎల్లు, నేను నీ అన్నకి నేను దయ పుట్టిస్తాను నీ మీద అని చెప్తానికి ఆ నుచ్చుని వేసాడు. ఆ నుచ్చుని వేయడానికి కారణం ఏంటంటే, నీ పాపాలు వదిలిపెట్టు, నీ పాపాలన్నీ నా కుమారుడి మీద మోపు, నీ పాపాలు ఒప్పుకో, యేసు నామములో నీ పాపాలు ఒప్పుకో, నీ అతిక్రమాలు ఒప్పుకో, నీ ప్రతి పాపాన్ని విడిచిపెట్టి రా నా దగ్గరికి, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అప్పుడే నుచ్చుని వేసేసి వచ్చే నా దగ్గరికి అంటే మరి అబ్రహాముకు చేసిన వాగ్దానం ఏమైపోతుంది? అబ్రహాముకు చేసిన వాగ్దానం ఏమైపోతుంది? ఆ వాగ్దానం నెరవేరాలంటే నువ్వు ఇదిగో నుచ్చునంటే యేసుప్రభుకి సాదృశ్యం అని చెప్పండి. నుచ్చునంటే ఎవరు? యేసుప్రభుకి సాదృశ్యం. అంటే యాకోబు దగ్గరికి ఎవరు వచ్చారు ఇప్పుడు? యేసునామలో నీ పాపాలు ఒప్పుకో, యేసునామలో నీ అతిక్రమాలు ఒప్పుకో, యేసునామలో నువ్వు చేసిన ప్రతి మోసాన్ని ఒప్పుకో, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ తండ్రి అయినా అంటే నీ పితరుడైన అబ్రహాముకు చేసిన వాగ్దానం నీ ద్వారా నెరవేరుస్తాను అని చెప్పడానికి నుచ్చుని పంపించాడు. అది ఈరోజు యేసు నీ దగ్గరికి, తండ్రి అయిన దేవుడు నీ దగ్గరికి నుచ్చుని పంపిస్తాడు, నువ్వు వచ్చేస్తావా అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నీ దగ్గరికి యేసయ్యని పంపించాడు, ఈ లోకానికి యేసయ్యని పంపించాడు. పంపించిన ఆ యేసును నువ్వు గుర్తించి ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కొని, అంటే నీ ప్రతి పాపాన్ని ఒప్పుకుని, నీ ప్రతి అపరాధాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి యేసుక్రీస్తు నామంలో నువ్వు మార్పు చెందడమే ఆయన దగ్గరికి రావడం. ఇప్పుడు వచ్చావు, ఇంకా ఆయన దగ్గరికి రాలేదు, నువ్వు వచ్చి కూర్చున్నావు. ఆయన దగ్గరికి రావడం అంటే ఏంటో తెలుసా? మార్పు చెందాలి. యేసయ్య నామములో నీ ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, నీ ప్రతి అతిక్రమాన్ని ఒప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఈ పాపాలను ఒప్పుకోవడానికి ఆయన్ని ఉపయోగించుకుంటావో అప్పుడు నువ్వు ఆయన సన్నిధికి వచ్చినట్లు లెక్క. రమ్మంటున్నాడు ఇప్పుడు యేసుప్రభుని నామములో రమ్మంటున్నాడు యాకోబుని. రా, ఇదిగో యేసు నామములో నీ పాపాన్ని విడిచిపెట్టి రా, నిన్ను నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. అది ఒప్పుకోలేదు, ఇంకా మోసగాళ్ళలాగానే మారాడు, ఇంకా మోసగాళ్ళలాగానే జీవించాడు. అందుకు తగిన మూల్యము చెల్లించాడు. నువ్వు కూడా అంతే. వాక్యము నీకు వినపడుతున్నప్పటికీ పదే పదే మారు 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 అని వినపడుతున్నప్పటికీ నువ్వు ఒప్పుకోకుండా నీ కఠిన హృదయంతో అలాగే ఉంటే ఏదో ఒక రోజున తగిన మూల్యం చెల్లిస్తావు. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఎవరికి తెలియదు. యాకోబు జీవితాన్ని చూసైనా మారు, యాకోబు బ్రతుకుని చూసైనా మారు. యాకోబు దగ్గరికి ఆ నుచ్చుని దర్శనాన్ని పంపినట్లుగానే దేవుడు తన కృపవరాన్ని నీ యొద్దకు పంపించాడు, యేసుక్రీస్తుని నీ యొద్దకు పంపించాడు, వాక్యాన్ని నీ యొద్దకు పంపిస్తున్నాడు, దైవజనుల ద్వారా మాట్లాడుతున్నాడు. పదే 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 నీతో మాట్లాడుతున్నప్పటికీ నువ్వు ఎంత మాత్రము కూడా అది గ్రహించకుండా ఉన్నావు అంటే యాకోబు కన్నా దారుణమైన స్థితికి వచ్చేస్తావేమో, ఎవరికి తెలుసు. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. యాకోబు దర్శనం ద్వారా యాకోబుతో మాట్లాడితే యాకోబు గ్రహించుకోలేకపోయాడండి. మరి ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుని మాట నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా? ఆ మాటను బట్టి నీ ప్రతి పాపాన్ని యేసు నామములో ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతున్నావా? ఒకసారి గమనించుకో. దేవుడు మాట్లాడుతున్నాడు, గట్టిగా స్తోత్రం చెప్పాలి. 1 నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యం. 2 దేవదూతలు ప్రార్థన వెళ్ళడం, జవాబు రావడం. 3 తండ్రి అయిన దేవుడు నిచ్చెన నీ యొద్దకు పంపించాడు. నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టాలి యేసుక్రీస్తు నామములో నీ ప్రతి పాపాన్ని కూడా. ఇది 3 విషయాలు దేవుని యొక్క సన్నిధిలో, అతని దర్శనంలో 3 విషయాలు. ఇంకొకటి ఏంటి అంటే, రాడు నూనె పోసి అభిషేకించాడు. ఆ రాడు ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యం. ఆ రాడు కూడా ఎవరికి సాదృశ్యం? రాయి అంటే ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ రాయి మూలరాయి, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
తలకు మూలరాయి. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి తలకు మూలరాయి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అభిషేకించి తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించాడు అని అర్థం. తర్వాత మందిరము అనండి, బేతేలు అన్న మాటకి అర్థం ఏంటి? మందిరం. మందిరము అనగా అర్థం ఏంటంటే మందిరములోనే దేవుని యొక్క దర్శనం నీ దగ్గరికి వస్తుంది. మందిరములోనే దేవుని ప్రత్యక్షత నువ్వు చూస్తావు. మందిరములోనే నీ పాప క్షమాపణ నిమిత్తమే ఆయన వాక్యం నీకు వినబడుతుంది. చెప్పాలి, ఇంటికాడ కూర్చుంటే వినబడుతుందా వాక్యం? ఇంటికాడ కూర్చుంటే ఆశీర్వదించబడతావా? యాకోబుని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు చూడండి, చదువుదాం మాటలు కిందకి. ఆదికాండం 28 అధ్యాయము 12 నుంచి గబగబా 13 నుంచి చదువున్నాను. 13 నుంచి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నీ దేవుడైన యెహోవాను నువ్వు పండుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులు అంటే విస్తారమగును. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నీకు నేను తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిన అనుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. చాలు, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాద వచనాలు ఎక్కడైనా పడతాయి? ఇంటికాడ కూర్చుంటే పడతాయా? ఆశీర్వాదం ఇంటికాడ కూర్చుంటే రాదు, దేవుని మందిరానికి రావాలి. మందిరానికి వచ్చినప్పుడే నీ ఆశీర్వాదం వస్తుంది. మందిరానికి వచ్చినప్పుడే నీ పరిస్థితులు మారుతాయి. మందిరానికి వచ్చినప్పుడే నీ పరిస్థితులన్నీ కూడా తారుమారవుతాయి. ఇక్కడ చూడండి, మందిరముగా మార్చుకున్నాడు. ఇది యెహోవా నివసించు స్థలము, ఇది దేవుని మందిరమే కానీ ఇంకొకటి కాదు. ఇది భయంకరము, తెలియక నేను నిద్రపోతున్నారు దేవుని సన్నిధిలో అని నిద్ర తెలిసి మేలుకుని, అమ్మో ఇదంతా భయంకరం, ఇది దేవుని మందిరం తప్ప ఇంకొకటి కాదే. దేవుని ఆశీర్వాదం వచ్చే చోటు దేవుని మందిరము. దేవుడు దీవెన వచ్చే చోటు దేవుని మందిరము. దేవుని ప్రవచనాలు వినిపించే చోటు దేవుని మందిరము. ఇంటికాడ కూర్చుంటే నీ పరిస్థితులు ఎలా మారుతాయి? ఇంటికాడ కూర్చుంటే నీ పరిస్థితులు నీకు అనుకూలంగా మారుతాయి అనుకుంటున్నావా? దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు అనుకుంటున్నావు? కాదు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు సాష్టాంగపడి నమస్కరించి ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన నీ దేవుని సన్నిధిలో నీ పరిస్థితులు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మారుస్తాడు, ఖచ్చితంగా మారుస్తాడు. యాకోబుతో అదే అంటున్నాడు, నుచ్చుని పంపించడానికి కారణం అదే. మారు ఇదిగో ఆయన నామంలో నీ పాపాలు ఒప్పుకో. యేసుని పంపించాడు నీ దగ్గరికి. ఆయనే భూమి మీదకి రాబోతున్నాడు త్వరలో. ఆయనే లోకస్తులు అందరి కోసం మరణించబోతున్నాడు త్వరలో. కాబట్టి ఆయన నామంలో నీ పాపాలన్నీ ఒప్పుకో, ఇగో నిన్ను ఇలాగ ఆశీర్వదిస్తాను, ఇలా దీవిస్తాను అన్నాడు. దీవెన వరకు ఓకే, కానీ మారడానికి మాత్రం ఒప్పుకోలేదు మనోడు. దేవుని వరకు ఓకే పట్టుకున్నాడు, కానీ మారడానికి మాత్రం ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, మారడానికి ఒప్పుకోరు. ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించండి. చెప్పండి, యాకోబు దర్శనంలో ఉన్న మర్మం అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? యాకోబు దర్శనంలో ఉన్న మర్మం అర్థమైన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. యాకోబుకు దర్శనం ఉంది, రైటే. ఆశీర్వాద వచనాలు కూడా దేవుడు వినిపించాడు కదా. మరి నుచ్చుని ఎందుకు పంపాలి? అలాంటప్పుడు నుచ్చుని పంపడం అవసరం ఏముంది? నుచ్చుని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువుని పంపాడని అర్థం. అక్కడ ఎవరిని పంపాడు? యాకోబు దగ్గరికి ఎందుకు పంపాడు యేసు ప్రభుని? త్వరలో రాబోతున్నాడు అయ్యా ఈయన భూమి మీదకి, మనుషులందరి నిమిత్తమై, భూమి మీద ఉన్న వారందరి నిమిత్తమై ఈయన నలగొట్టబడబోతున్నాడు, ఈయన చనిపోబోతున్నాడు, రక్తం ఒలికించబోతున్నాడు, మానవాళి పాప క్షమాపణ నిమిత్తమై ఈయన భుజం మీద ఆ పాపాన్ని మోస్తూ రక్తాన్ని ఒలికించబోతున్నాడు. కాబట్టి ఈయన నీ దగ్గరికి పంపించడానికి కారణం ఏంటంటే, నీ అన్నగారిని మోసగించావు, నీ తండ్రిని మోసగించావు, ఆ మోసాలన్నీ ఇప్పుడు ఈ నామములో ఒప్పుకుంటే నీవు ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకుంటావు అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువు వారిని యాకోబు దగ్గరికి పంపించాడు. యాకోబు గ్రహించలా.
ఆశీర్వాదాల కోసమే ఆయన పట్టుకున్నాడు. ఈరోజు చాలామంది పాపక్షమాపణ పక్కన పెట్టేశారు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే స్వస్థతలు, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఎన్నో అద్భుతాలు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే ఊహించలేని మేలులు, ఇవన్నీ పోగేసుకోవడానికి వస్తున్నావు. కానీ వీటితో పాటు పాపము కూడా పోగొడుతుందన్న ఆలోచన మర్చిపోయావు. పాపాన్ని విడిచిపెట్టు. యాకోబు చేసిన తప్పు నువ్వు చేయకో. ఈరోజు నీ దగ్గర కూడా అదే దర్శనం వచ్చింది. దర్శనం ఏంటంటే రియల్గా జరిగింది కదా. మనకి యాకోబుకి అయితే దర్శనం వచ్చింది, మనకైతే రియల్గా 2000 సంవత్సరాల క్రితమే జరిగిపోయింది. ఆయన వచ్చేసాడు భూమి మీదకి. అవునే కదా. యాకోబు దర్శనం వచ్చినందుకు నమ్మలేదంటే ఒక రీజన్ ఉంది. మరి నువ్వు రియల్గా ఆయన నీ దగ్గరికి వచ్చినా కూడా నువ్వు నమ్మట్లేదంటే ఎంత దౌర్భాగ్యం మనకి. అవునే కదా. ఒప్పుకో. యాకోబులాగా మోసగాళ్ళలా ఉండకు. యాకోబులాగా మోసగత్తిలా ఉండకు. యాకోబు అన్న మాటకే మోసగాడు. అందుకే దేవుడు నీ పేరు యాకోబు కాదు ఇజ్రాయేల్ అని మారుస్తున్నాను అన్నాడు. ఇజ్రాయేల్ అన్న మాటకి అర్థం ఏంటో తెలుసా? పోరాడువాడు అని అర్థం. దేవునితో పోరాడువాడు అని అర్థం. ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎప్పుడైతే నువ్వు ఇజ్రాయేల్గా మారుతావో అప్పుడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే ఇజ్రాయేల్గా మారడం అంటే ఏంటంటే మన పౌరస్థితి యెరూషలేములో ఉండాలి. ఇప్పుడు మనం కూడా సున్నితులుగా అట్లా చేయించుకుని వెళ్ళాలా? హృదయ సంబంధమైన మార్పు కోరుతున్నాడు దేవుడు. శరీర సంబంధమైన మార్పు ఎవరికి కావాలండి? ఏం కోరుతున్నాడు? హృదయానుసారంగా నువ్వు దేవుని ఒక బిడ్డగా మారు. అప్పుడు నువ్వు రాజులైన యాజక సమూహముగా మారిపోయినట్లు, పరిశుద్ధ జనాంగముగా మారిపోయినట్లు, సొత్తైన ఆయన ప్రజగా మారిపోయినట్లు లెక్క. హృదయంలో ఒక మార్పు కావాలి. నేను నీ బిడ్డను ప్రభా, బ్రతుకునా చచ్చినా నీ కోసమే. నువ్వు నా కొరకు చనిపోయావు, నీ కొరకు కూడా నేను చనిపోవడానికి రెడీ అన్నట్లుగా నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో అప్పుడు సమస్తము ఇచ్చేస్తాడు నీకైనా. ఎస్. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి అర్థమైంది యాకోబు దర్శనం? ఏమన్నా కన్ఫ్యూజ్ ఉందా? చెప్పండి. ఏమన్నా కొంచెం అర్థం కాని పరిస్థితులు ఏమన్నా ఉందా? క్లారిటీగా అర్థమైందా? హలో, అర్థమైంది క్లారిటీగా? మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చెప్పండి, యాకోబులాగా కప్పుకుని వెళ్ళిపోదామా? లేకపోతే మనమందరము కూడా యేసుక్రీస్తు నామమును అంటే ఆయన్ని గుర్తించి ఆయన నామంలో పాపాలన్నీ ఒప్పుకుని విడిచిపెట్టి ఆశీర్వాదానికి కారకులుగా ముందుకు కొనసాగుదామా? ఏం చేద్దాం? యాకోబులా కప్పుకుని వెళ్ళిపోదామా? చెప్పాలి. కప్పుకుని వెళ్ళిపోదామా? యాకోబు దగ్గరికి యేసుప్రభు స్వయంగా వచ్చాడండి నిచ్చెన రూపంలో. ఆయన ఒప్పుకోలేకపోయాడు, పాపాలు ఒప్పుకోలేకపోయాడు. యాకోబు దర్శనం అంటే అదే అర్థం. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన వచ్చాడు, నీ ముందే ఉన్నాడు. నువ్వు చూడగలుగుతున్నావా? నీ మనోనేత్రం మూసుకుపోయింది, నీ ఆత్మనేత్రం మూసుకుపోయింది. ఆయన చూడలేకపోతున్నావు. ఆయన నీ ఎదుటి ఎంతగా ప్రయాసపడుతున్నాడో, ఎంతగా దుఃఖపడుతున్నాడో నువ్వు చూడలేకపోతున్నావు. పరిశుద్ధాత్మదేవుడు నీ ఎదుటి దుఃఖపడుతూ ఉన్నాడు, అయినప్పటికీ నువ్వు చూడలేకపోతున్నావు. ఆ స్థితిని విడిచిపెట్టి దేవుని వైపు చూద్దాం. మన ప్రతి పాపాలను ఒప్పుకుందాం. యాకోబు నిర్లక్ష్యం చేయటం బట్టి తగిన మూల్యం చెల్లించాడు. చూపించాను. ఏ మూల్యం చెల్లించాడు చూపించాను. భార్యను కోల్పోయాడు, బిడ్డను కోల్పోయాడు, తన కుమార్తె జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. మొత్తం మారలేనందుకు, దేవుడు అతనికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేనందుకు ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. తగిన మూల్యం చెల్లిస్తారు బిడ్డలారా ఏదో ఒక రోజుని. ఖచ్చితంగా నీలో మార్పు కోరుకుంటున్నాడు దేవుడు. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు, మారు. ఎంతకాలము హృదయాన్ని కఠినపరచుకుని యాకోబులకు పరుగులు పెడతావు? యాకోబు పొందిన స్థితి నువ్వు పొందుకోకూడదని నేను ఈ మాటలు దేవుని సన్నిధిలో చెప్తున్నాను. రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే యేసుక్రీస్తు నామములో రక్షణ పొందండి. ఆయన మీ వద్దకు వచ్చి పిలుస్తున్నాడు, బలవంతం చేస్తున్నాడు. అయినప్పటికీ మీరు అంగీకరించట్లేదు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. గమనించండి. రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడని గుర్తించి వెంటనే రక్షణ పొందు. ఆయన నామంలో పాపక్షమాపణ పొందు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు గనక దేవుడి మాటలు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఎంతమందికి అర్థమైంది? నిచ్చెన వలె యాకోబు దగ్గరికి వచ్చాడు ఆయన. ఈరోజు వాక్యం ద్వారా నీ దగ్గరికి వచ్చాడు ఆయన. వాక్యము యేసుక్రీస్తుకు పేరు ఇంకోటి ఏంటి? దేవుని వాక్కు. ఎస్. నిచ్చెన ద్వారా యాకోబు దగ్గరికి వచ్చాడు, మారలా. ఈరోజు వాక్యం ద్వారా నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు మారగలుగుతున్నావా? మార్పు చెందగలుగుతున్నావా? లేకపోతే చాలా ప్రమాదం పొంచి ఉంది బిడ్డ.
ఎవరు తప్పించలేరు, ఎవరునూ తప్పించలేరు. ఏమైపోద్దో పరిస్థితి అర్థం చేసుకుని దేవుని మాటకు లోబడు, దేవునికి సమయం ఇయ్యి, దేవుడు నేను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన తండ్రి, ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపజేసి నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.